హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేసుకున్నాను కదా రాజమండ్రి రివర్ బేకి వెళ్తున్నామని. ఇంకా దానికి కంటిన్యూషన్గా అయితే ఈ వీడియో అనేది మేమైతే ఇంకా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి లగేజెస్ అన్నీ కూడా అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఈ లోపల అయితే మ్యాజిక్ అనేది వచ్చింది. ఇంకా అందుట్లో లగేజెస్ అన్నీ పెట్టుకొని ఇంకా లేడీస్ అందరం కూడా అయితే మ్యాజిక్ అనేది ఎక్కేసాము. ఇంకా బాయ్స్ అందరూ అయితే బైక్ మీద వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళి టికెట్స్ అవి అయితే బుక్ చేస్తామని అన్నారు. ఇంకా అందుకని వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా వెనకాల అందరం కలిసి అయితే వెళుతున్నాము. ఇంకా మా జర్నీ వచ్చేసి కోయిలగూడెం నుంచి రాజమండ్రి రివర్ బేక్ అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే మాత్రం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చెప్పేసి మాకన్నా కూడా మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారు. ఇంకా మేము కూడా అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి అయితే చూస్తున్నాం. ఇంకా మ్యాజిక్లో అయితే చక్కగా సాంగ్స్ పెట్టుకుని వాటికి డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ప్రతి ఇయర్ కూడా ఇలా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడం అయితే మాకు బాగా అలవాటు. లాస్ట్ ఇయర్ వచ్చేసి నిమ్మలగూడెం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇయర్ వచ్చేసి రాజమండ్రి రివర్ బేక్ అయితే వెళ్ళాము. మరి ఈ సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళారనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తే చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి మీకు ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమా లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, మా పిన్ అయితే చక్కగా డాన్స్ వేస్తుంది మా మరదలతో కలిసి అయితే. ఇంకా మా చిన్నాన్న కూడా మీరు డ్యాన్స్లు వేస్తారా, మేము వేయలేమా అని చెప్పేసి ఇంకా మా చిన్నాన్న కూడా చిన్న పిల్లోడిలాగా మారిపోయి ఇంకా మా మరదలతో చక్కగా డాన్సులు అయితే వేస్తున్నారు. మేమందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే మా జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఇంకా చూస్తూనే రాజమండ్రి బ్రిడ్జి అయితే వచ్చేసింది. ఇంకా రాజమండ్రి బ్రిడ్జి చూస్తుంటే మాత్రం భలేగా అనిపించింది. వాటర్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల చక్కగా అక్కడ కూడా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని చూసి మాకు కూడా వెళ్ళాలి అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాము. ఇంకా చూస్తూ రాజమండ్రి రివర్ బేక్ అయితే వచ్చేసాము. ఇంకా రాజమండ్రి రివర్ బే బోర్డు చూడగానే అయితే మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయారు. ఇంకా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళగానే టికెట్స్ అయితే మా వాళ్ళు ఆల్రెడీ తీసి ఉంచారు. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు అయితే 150 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 250 రూపీస్ అంట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇంకా టికెట్స్ అన్నీ అయితే తీసేసుకొని ఇంకా బ్యాడ్జ్లు అనేవి వేసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళేటప్పటికే మా వాళ్ళందరూ కూడా అప్పటికే బాగా బాయ్స్ అందరూ కలిసి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఆ వాటర్ ఫాల్స్ చూసి అసలు నిజంగా ఎంత ఎక్సైట్మెంట్ అయిపోయారంటే ఇప్పుడెప్పుడు వాటర్లోకి వెళ్ళిపోదామా అని చెప్పేసి అయితే రెడీగా ఉన్నారు అందరూ కలిసి అయితే. ఇంకా మేమైతే లగేజెస్ అన్నీ కూడా ఒక చోటనైతే పెట్టేసుకున్నాక ఫస్ట్ చిన్న దాంట్లోకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అందులోకి వెళ్ళి కొంచెం సేపు ఆడుకున్నాక అప్పుడు పెద్ద దాంట్లోకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ మాకన్నా కూడా ఇంకా మా చిన్నాన్న వాళ్ళు అలాగే మా తమ్ముడు వాళ్ళు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసాక అప్పుడు మేమైతే చిన్న దాంట్లోకి అయితే వెళ్ళాము. పాపం ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ మా పిన్ని అయితే పాపం శారీస్ కట్టుకోవడం వల్ల పాపం వాళ్ళు ఎక్కువగా అయితే ఎంజాయ్ చేయలేకపోయారు. ఇంకా అలా కూర్చొని పాపం చూస్తూ అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం శారీస్తో మాత్రం అస్సలు వెళ్ళకూడదు అనిపించింది. పాపం వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకొని వస్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా అనిపించింది. ఇంకా అక్కడ డ్రెస్సెస్ కొందామని చెప్పేసి కాస్ట్ అడిగితే చాలా రేట్ చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పైనుంచి అయితే జారుతున్నామో. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అబ్బి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు అందుట్లో నుంచి రానని చెప్పేసి చాలాసేపు అయితే ఏడ్చాడు.
ఇంకా చిన్న దాంట్లో బాగా ఎంజాయ్ చేశాక ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్లోకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఎంజాయ్ చేద్దామని ఇంకా మేము అందరం కలిసి అయితే పైకి వెళ్ళాము, పైనుంచి జారుదామని. ఇంకా ఫస్ట్ మేమైతే జారాము. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా నేను మా మరదలు అయితే అసలు పైనుంచి ఇంకా మళ్ళీ కిందకైతే జారలేదు. కానీ మా చిన్నాన్న అలాగే మా తమ్ముడు వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి అస్సలు భయం వేయలేదంట. ఫస్ట్ ఎక్కినప్పుడు కొంచెం భయంగా అనిపించినా కానీ వాళ్ళు చాలాసార్లు అయితే పైనుంచి కిందకి దిగుతూ అయితే భలే ఆడుకున్నారు. కానీ మేమైతే అస్సలు వెళ్ళలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి దిగేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా భయంగా, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఇంకా తర్వాత దాని పక్కనే ఇంకొకటి అయితే వాటర్ అనేవి వదిలారు. ఇంకా అందుట్లోకి అయితే వెళ్ళాము. అది అస్సలు మాకు భయం అనిపించలేదు. ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ అనేవి ఎక్కువగా రాకపోవడం వల్ల పెద్దగా జారలేదు. మేమే జాయిగా గెంటుకుంటూ అయితే వచ్చాము. ఇది మటుకి ఒక 2-3 టైమ్స్ అయితే ఎక్కి బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరీ పెద్దదైతే ఓపెన్ చేశారు. ఇంకా అందుట్లోకి అయితే పాపం మా చిన్నానైతే ఫస్ట్ వెళ్ళారు. అందుట్లో నుంచి వద్దామని చెప్పేసి ఇంకా వెళితే మా చిన్నాన్నకి పైనుంచి చూసేటప్పటికి ఇంకా చాలా భయం వేసేసిందంట. ఇంకా బెలూన్ అది అక్కడే పాడేసి ఇంకా పాపం పరిగెట్టుకుంటూ అయితే వచ్చేసాడు. ఇంకా వచ్చాక చెప్తున్నారన్నమాట, అమ్మో ఎంత భయం వేసిందో నాకు పైనుంచి చూస్తుంటే, నాకు అసలు చాలా అంటే చాలా భయం వేసింది అని చెప్పారు. ఇంకా అందుట్లో కూడా బాగా ఎంజాయ్ చేసేసాక ఇంకా రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారని చెప్పేసి చూద్దామని అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి గోదావరి వ్యూ చూస్తే మాత్రం నిజంగా ఎంత బాగుందో. అక్కడ ఒక పడవ కూడా అయితే ఉంది. ఇంకా అది చూసి మా అబ్బి అయితే అమ్మ పడవ అందుట్లో మనుషులు ఉన్నారని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాడు. వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రివర్ బేలోకి వచ్చే వాటర్ అన్నీ కూడా ఈ గోదావరిలో నుంచి అయితే వస్తాయంట. వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది ఈ రాజమండ్రి రివర్ బేకి వెళ్ళారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీలో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా రెయిన్ డ్యాన్స్ అనేది అయితే పెట్టారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి చాలామంది గర్ల్స్ అయితే చక్కగా రెయిన్ డ్యాన్స్ అనేది చేస్తున్నారు. ఇంకెక్కడ మా మరదలు అలాగే మా అత్తయ్య మా పిన్ని వాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి చక్కగా వాళ్ళు కూడా అయితే డాన్సులు వేస్తూ అయితే భలేగా ఎంజాయ్ చేశారు.
ఇంకా రెయిన్ డాన్స్‌లో కూడా బాగా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఆ తర్వాత 5:30కి వాటర్‌ని అయితే ఆపేశారు. ఇంకా అప్పటికి టైం అయితే అయిపోయిందంట. ఇంకా సరే ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంక ఈ లోపల మా అబ్బి ఆకలేస్తుందంటే ఇంక అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. అవైతే తింటూ చక్కగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా మేము వచ్చే టయానికే ఇంకా వాటర్ అవన్నీ కూడా అయితే తీసేస్తున్నారు. ఇంకా వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ రేపొద్దునకి న్యూగా అయితే వాటర్ అనేవి పడతారంట. ఇంకా మేము ఉన్నప్పుడే అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా రాజమండ్రి రివర్ బేలో అయితే అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళాక మేము గ్లో గార్డెన్కి అయితే వెళ్ళాము. ఇంకా అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. ఆ వ్లాగ్ కనుక మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.